లాస్ట్ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బుక్ సంబంధించి పార్ట్ 3లో 1 to 18 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ 19th క్వశ్చన్ నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద 19th క్వశ్చన్, సైబర్ భద్రతను ప్రోత్సహించేందుకు గాను భారత్ సైబర్ నేరాల సమన్వయ కేంద్రంలో సైబర్ భద్రతా జాతీయ రాయబారిగా 2024 అక్టోబర్లో నియమితులైన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రష్మిక మందాన. భారత నావికాదళం తమిళనాడులోని కట్టుపల్లిలో 2024 అక్టోబర్లో ప్రారంభించిన జలాంతర్గామి వ్యతిరేక లోతు తక్కువ నీటిలో ప్రయాణించే యుద్ధ నౌకలలో 7వ దాని పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అభయ్. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ భూకక్షలో ఉండే గ్రహ కూటములకు సంబంధించి క్రొత్త సాంకేతికతలను పరిరక్షించేందుకు యావగాన్ 4303 పేరుతో ఒక ఉపగ్రహాల బృందాన్ని 2024 అక్టోబర్లో ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చైనా. నెక్స్ట్ క్వశ్చన్, స్కాట్లాండ్లోని గ్లాస్గోలో 2026లో జరగనున్న 23వ విడత కామన్వెల్త్ క్రీడలలో ఎన్ని క్రీడల పోటీలు జరగనున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 10. నెక్స్ట్ క్వశ్చన్, మోసపూరితమైన అంతర్జాతీయ కాల్స్ నివారణ కోసం అంతర్జాతీయ మోసపూరిత కాల్స్ నివారణ వ్యవస్థ ఇన్కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్ ఒకదాన్ని 2024 అక్టోబర్లో ప్రారంభించిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024 అక్టోబర్లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా పేద ప్రజలు నివసిస్తున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భారత్. నెక్స్ట్ క్వశ్చన్, భారత వైమానిక అంతరిక్ష స్టార్టప్ సంస్థ స్పేస్ కిడ్స్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలలో 12,000 మంది బాలికలకు సాధికారత అందించేందుకు 2024 అక్టోబర్లో ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 శక్తి సాట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన ISSF ప్రపంచ కప్ షూటింగ్ ఫైనల్ పోటీల ప్రారంభోత్సవంలో అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ పురుషుల క్రీడాకారిగా 2024 సంవత్సరానికి ఎవరిని ప్రకటించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 లియు యూకన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి 2024 అక్టోబర్లో ఔషధ నియంత్రణ అథారిటీల 19వ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 భారత్. నెక్స్ట్ క్వశ్చన్, ఈఎస్ఐ లబ్ధిదారులకు లభించే ఆరోగ్య రక్షణ సేవల అందుబాటును మెరుగుపరిచేందుకు ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్తో 2024 అక్టోబర్లో మరో పథకాన్ని కలిపివేయడం జరిగింది. అయితే ఆ పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అక్టోబర్ 22, 23 తేదీలలో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, సింగపూర్లో తమ బ్యాంకు ద్వారా సేవలు అందించేందుకు 2024 అక్టోబర్లో తమ మొట్టమొదటి బ్రాంచ్ని అక్కడ ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 HDFC బ్యాంక్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలోని సెన్సస్ బిల్డింగ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2024 అక్టోబర్లో ప్రారంభించిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పింఛన్ వ్యవస్థ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ చైర్పర్సన్గా 2024 అక్టోబర్లో పింఛన్ నిధుల నియంత్రణ అభివృద్ధి అథారిటీ ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 1 చిత్రా జయసింహ. నెక్స్ట్ క్వశ్చన్, యూకే దేశంలో మహాత్మా గాంధీ నాయకత్వ అవార్డును 2024 అక్టోబర్లో అందుకున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 దారా సింగ్ ఖురానా. నెక్స్ట్ క్వశ్చన్,
జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కంపెనీ సంస్థకు చెందిన దేశీయ బ్యాంకింగ్ కేంద్రం జేపీ మోర్గాన్ ఇండియాకు సీఈఓగా 2024 అక్టోబర్లో నియమితులైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రణవ్ చావ్డా. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాన్కైండ్ ఫార్మా లిమిటెడ్ సంస్థ 2024 అక్టోబర్లో 13,768 కోట్లు చెల్లించి స్వాధీనం చేసుకున్న కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 అక్టోబర్లో అల్బేనియా దేశంలోని తిరానా నగరంలో జరిగిన 7వ యునైటెడ్ వరల్డ్ కుస్తీ ప్రపంచ అండర్-23 ఛాంపియన్షిప్ పోటీలు 2024లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల కేటగిరీలో బంగారు పతకం గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 చిరాగ్ చిక్కారా. నెక్స్ట్ క్వశ్చన్. 1,261 కోట్ల కేటాయింపుతో మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించే నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఏ మిషన్లో భాగంగా అమలు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.